శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. నమస్కారం నాగార్జున గారు. నమస్తే అంజి గారు. లేస్ క్రాఫ్ట్ మీద సాక్షాత్తు ప్రధానమంత్రి గారు మాట్లాడటం జరిగిందండి. ఏంటి దాని ప్రాధాన్యత ఏంటండి? అంటే యాక్చువల్గా ఏంటంటేనండి, మనకు తెలుసు మగవాడి సంపాదన కంటే ఆడవాళ్ళకు కూడా కొంత ఆదాయం ఉంటే బాగుంటుంది, తర్వాత కుటుంబ పోషణకి కానీ లేకపోతే కుటుంబ అభివృద్ధికి కూడా ఉండటం అనేటువంటిది అది చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత చాలా దాని మీద కాన్సన్ట్రేషన్ చేశారు. డ్వాక్రా గ్రూపులు తీసుకొనివ్వండి, తర్వాత సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్, తర్వాత రకరకాల దీంట్లో ఎక్కడైతే వాళ్ళు ఆడవాళ్ళని వాళ్ళ నైపుణ్యాన్ని పెంపొందించి వాళ్ళలో ఉన్న టాలెంట్ని బయటికి తీసి చేయటంలో ఒక డ్రైవ్ లాగా చేశారు. దానికి ఈ డ్వాక్రా సంఘాలు అనేటువంటివి బాగా ఉపయోగపడ్డాయి. అది భారతదేశమే కాదు, ప్రపంచవ్యాప్తంగా కూడా మంచి గుర్తింపు వచ్చింది. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత వాటిని ఎలా వాడుకున్నారు అనేటువంటిది మనకు తెలుసు, అది చరిత్ర, దాంట్లోకి వెళ్ళొద్దు. ఈ ఇళ్లల్లో మనకు ఆడవాళ్ళు చాలామంది ఖాళీ సమయాల్లో ఈ ఊలుతోటి మనకి లేస్లు, తర్వాత ఈ చిన్న చిన్న ఇవి టేబుల్ క్లాత్లు, స్వెటర్లు ఇవి అల్లటం మనం చూస్తూ ఉంటాం. దాన్ని ఆదాయంగా మార్చడం కోసంగా ఏంటంటే లేస్ క్రాఫ్ట్ కింద నర్సాపురంలో ఒక పైలట్ ప్రాజెక్ట్ కింద ఒకటి ఎస్టాబ్లిష్ చేశారు. వాళ్ళు దాదాపుగా కొన్ని వందల రకాల ప్రోడక్ట్స్ దాని మీద తయారు చేయటం, అవి ఇంటర్నేషనల్ స్థాయిలో కూడా మంచి గుర్తింపు తెచ్చుకోవటం అనేటువంటిది మనకి దక్కినటువంటి గౌరవంగా దాని మీద ఒక ట్వీట్ చేస్తూ దాని గురించి మాట్లాడారు మోడీ గారు. ఎందుకంటే మీరు పెద్ద పెద్ద ఇండస్ట్రీస్ తీసుకురావటం అనేటువంటిది ఎంత, ఉపాధి కల్పించడం అనేటువంటిది ఎంత అవసరమో, ఈ కుటీర పరిశ్రమలు లాంటివి స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ కూడా అంతే ప్రాధాన్యత. ఇప్పుడు మనం ఎంఎస్ఎంఈస్ అంటున్నాం. మీరు పెద్ద మేజర్ ఇండస్ట్రీస్ తీసుకొచ్చి కల్పించేటువంటి ఎంప్లాయ్మెంట్ అనేది 30% అయితే 35%, మిగతాదంతా కూడా ఈ చిన్న పరిశ్రమలు, కుటీర పరిశ్రమలు లాంటివి మాత్రమే ఉపాధి కల్పిస్తున్నాయి. అట్లాంటి వాటిలో ప్రోత్సహించేటువంటి దాంట్లో ఏంటంటే ఈ లేస్ క్రాఫ్ట్ అనేటువంటిది వాళ్ళు ఎస్టాబ్లిష్ చేయటం, అది కూడా నర్సాపురం ఆంధ్రప్రదేశ్లో స్పెసిఫిక్గా ఆయన చెప్పడం జరిగింది. సో దాన్ని ఇన్స్పిరేషన్గా తీసుకొని మిగతా చోట్ల కూడా ఎస్టాబ్లిష్ చేసి బాగా రావాలనేటువంటిది ఆయన ఆకాంక్ష. సో ఇవాళ ఈ ప్రభుత్వం కానీ మనం తీసుకుంటే వాళ్ళు కూడా దాని మీదే ఫోకస్ పెడుతున్నారు. ఏ ఏ రంగంలో గ్లోబల్గా వెళ్ళడానికి అవకాశాలు ఉన్నాయి, పెద్ద ఇండస్ట్రీ తీసుకొచ్చి ఒక 10,000 మంది 20,000 మందికి ఉద్యోగ కల్పన జరిగేటువంటిది ఒక పక్కన జరుగుతూనే ఆయా ప్రాంతాల్లో ఉన్నటువంటి స్కిల్స్ ఏవైతే ఉన్నాయో, ఇప్పుడు మనకి ఇప్పుడే కాదు గతంలో కూడా చూసుకుంటే ఏంటంటే ఆడవాళ్ళకి కుట్టు మిషన్కి సంబంధించినటువంటి, అల్లికలకి సంబంధించినటువంటి ట్రైనింగ్ ఇచ్చేవి ఉంటాయి. అవన్నీ ఏంటంటే అనార్గనైజ్డ్గా అక్కడక్కడ ఉండేవి. వాటన్నిటినీ ఏంటంటే ఇప్పుడు ఆర్గనైజ్డ్గా తీసుకొచ్చి దానికి ఒక సిస్టమ్ డెవలప్ చేసి దాన్ని గ్లోబల్గా తీసుకెళ్ళటం. ఇప్పుడు మీరు లోకల్ మార్కెట్ ఉందనుకోండి, ఎంతసేపటికి ఇక్కడిక్కడే చేసుకుంటే ఏంటంటే ఇక్కడ దోపిడీకి గురవుతారు వాళ్ళు. ఓకే, జస్ట్ లైక్ మన లేపాక్షి అనుకోవచ్చు. లేపాక్షి అనేటువంటిది ఏంటంటే అది ఒక బ్రాండ్గా అయింది. రైట్. ఆ బ్రాండింగ్ చేయడం కోసంగా ప్రయత్నం. ఇప్పుడు అరకు కాఫీ అంటున్నారు. అవును. అసలు చంద్రబాబు నాయుడు గారు రాకముందో లేకపోతే ఆయనకు ఆలోచన రాకముందు దాని గురించి ఎవరు మాట్లాడేవాళ్ళు కాదు. అక్కడికి వెళ్తే ఎవరన్నా తాగినాళ్ళు అబ్బా బాగుంది అంటమే కానీ, ఇది ఈ గిరిజనుల తలరాతను మార్చేటువంటి అవకాశం ఇక్కడ ఉంది కాబట్టి. ఓకే, అది లేకపోతే ఏమవుతుంది, వాళ్ళు ఏ గంజాయో వేసుకొని దాన్ని బండించుకుంటూ రేపు పొద్దున పోలీసులు వచ్చిన తర్వాత వాళ్ళ చేతుల్లో ఇబ్బందులు పడుతూ నానా రకాలుగా ఉండేది. సో అక్కడ ఉన్నటువంటి వాతావరణ పరిస్థితుల్లో ఇది ఉంటే బాగుంటుందన్న ఉద్దేశంతో దాన్ని అక్కడ ప్రమోట్ చేసిన తర్వాత ఇవాళ దానికి ఉన్నటువంటి ప్రత్యేకమైనటువంటి దీని మూలన ఇవాళ ప్రపంచవ్యాప్తంగా మీరు ఎక్కడికి వెళ్ళినా కూడా అరకు కాఫీ అనేటువంటిది ఆ బ్రాండింగ్ రావటం వలన ఫేమస్ అయింది. రైట్. సో అలాగే ఇప్పుడు మొన్నటిదాకా ఏంటి, చైనా గూడ్స్ అనేటువంటివి ప్రతి వాళ్ళకి చీప్గా వస్తుంది, తర్వాత మనకి 10 రూపాయలు 5 రూపాయలకి దొరుకుతుందనే భావంతో ఒక దశాబ్దంన్నరగా అందరూ చైనా అని పరిగెత్తారు. కానీ చీప్గా వస్తుంది కానీ అది నాణ్యత లోపం మూలాన్ని 3 రోజులకే పోతుంది అనేటువంటిది రియలైజ్ అయింది. ఇక్కడే కాదు, ప్రపంచవ్యాప్తంగా. ఇప్పుడు మేడ్ ఇన్ ఇండియా అయింది. ఇప్పుడు ఏమైంది, గ్రాడ్యువల్గా మేడ్ ఇన్ ఇండియా అనేటువంటిది వెళ్తోంది. దాని మూలన ఏంటంటే మోడీ గారి యొక్క ఆ బ్రాండ్ కూడా చాలా వరకు పనిచేస్తుంది. ఇవాళ ప్రపంచం అంతా కూడా అన్ని దేశాలు మన వైపు చూస్తున్నప్పుడు ఏంటంటే మన దగ్గర ఉన్నటువంటి పొటెన్షియాలిటీ ఏంటనేటువంటిది వెలికి తీసి వాళ్ళకు ఉన్నటువంటి స్కిల్స్ డెవలప్ చేసి, ఇప్పుడు మిగతా వాళ్ళందరూ కూడా క్యాస్ట్ సెన్సెస్ అంటూ ఉంటే మన వాళ్ళు స్కిల్ సెన్సెస్ అని మాట్లాడటం లోకేష్ కానీ లేకపోతే చంద్రబాబు నాయుడు గారు కానీ, ఎందుకంటే దీని గురించి
ఓకే. ఇంటింటికి సర్వే చేసి ఆ ఇంట్లో ఉన్న వాళ్ళకి ఏ స్కిల్స్ ఉన్నాయి, దాన్ని వాళ్ళ జీవన ప్రమాణాలను పెంచడానికి ఏ రకంగా ఉపయోగించవచ్చు, దాన్ని ఛానలైజ్ చేయటం. ఓకే. లేదా ఏ స్కిల్ లేకపోతే అతనుకున్న ఇంట్రెస్ట్ లేకపోతే ఆమెకున్న ఇంట్రెస్ట్ని బట్టి ఏదో ఒక దాంట్లో స్కిల్ నేర్పించి రేపొద్దున ఉపాధి అవకాశాలు వచ్చినాక, ఎందుకంటే రాబోయే రోజుల్లో 20 నుంచి 25 లక్షల ఉద్యోగ కల్పన జరుగుతోంది వివిధ రంగాల్లో. అప్పటికి ఈ స్కిల్ అంతా కూడా రెడీ చేసి పెట్టుకోగలిగితే బాగుంటుందనే కార్యక్రమంలో చాలా కార్యక్రమాలు జరుగుతున్నాయి. కాబట్టి దాంట్లో భాగంగానే పైలట్ ప్రాజెక్ట్గా ఉన్న నర్సాపురం ఈ కేంద్రం ఏదైతే ఉందో బాగా పనిచేస్తుంది. కాబట్టి దాని ఇన్స్పిరేషన్ తోటి ఇంకా చాలా కేంద్రాలు వచ్చేటువంటి అవకాశం ఉంది. మనకు అదృష్టం ఏంటంటే అటు కేంద్ర ప్రభుత్వం ఇటు రాష్ట్ర ప్రభుత్వం రెండు కూడా కూటమిలో ఉంటాం. కేంద్రంలో ఈ తెలుగుదేశం కూటమిలో ఉంది, అట్లాగే ఇక్కడ బీజేపీ కూటమిలో ఉండటంతో ఏంటంటే హ్యాండ్ ఇన్ హ్యాండ్ వెళ్ళటం వలన ఇలాంటివి ఏమన్నా ఉంటే మన దగ్గరికి రావటం, తర్వాత అవి బాగా ఫ్లరిష్ అవ్వటం చేయటం వలన ఏంటంటే ఇతోధికంగా ఈ కింద ఉన్నటువంటి వర్గాలు బిలో మిడిల్ క్లాస్ ఏదైతే ఉందో వాళ్ళకి మంచి ఉపయోగకరంగా ఉంది. దాంట్లో భాగంగానే ఒక మంచి పెర్ఫార్మెన్స్ చేస్తున్నటువంటి దాన్ని మోడీ గారు అప్రిషియేట్ చేశారని మనం అనుకోవచ్చు.